ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి దిగారు. బ్యాంకు కాలనీలో సీసీ రోడ్డు పనుల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తో ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్, మాజిద్ హుస్సేన్ అనుచరుల మధ్య ఘర్షణ జరగడంతో రెండు వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసిఫ్ నగర్ లో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మిత్ర, ఏదైతే ఆసిఫ్ నగర్ లో ఈ ఉద్రిక్తత నెలకొంది. మొత్తానికైతే బ్యాంక్ కాలనీలో గత కొద్ది రోజులుగా సివిల్ వర్క్ అంటే సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్డు పనుల నిర్మాణంలో ఆలస్యం జరిగిన విషయాన్ని అక్కడ దాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తో పాటు అతని అంచెలు అక్కడ చేరుకొని గత కొద్ది రోజులు ఇక్కడ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. తర్వాత దీనికి సంబంధించిన వర్కులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళ అంచర్లతో అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి అక్కడ పర్యవేక్షిస్తున్న సమయంలో ఎమ్మటే అక్కడ ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుసేన్ అంచర్లు ఒక్కసారి అక్కడికి వచ్చారు. తర్వాత ఫిరోజ్ ఖాన్ అంచర్లతో ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాడని చెప్పేసి ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే కూడా స్వయంగా మాజీద్ హుసేన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. తర్వాత ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్యలో వాగ్వాదం జరిగింది. పనుల్లో జాప్యం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవట్లే అని చెప్పేసి ఇరు వర్గాల మధ్యలో తొలుత చిన్న వాగ్వాదంగా మొదలైన గొడవ రాళ్ల దాడికి దారితీసింది. రాళ్ల దాడితో పాటు కొంతమంది ముందే తెచ్చుకున్న కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ గొడవపై అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఒకరిపై ఒకరు దూషించుకుంటూ వాగ్వాదం దిగి పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు. కొంతమందికి ఆ రాళ్ల దాడి ఒకరిపై ఒక రాళ్లు వేసుకోవడంతో, ఎందుకంటే అక్కడే సివిల్ వర్క్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అక్కడే మొత్తం కంకర అవన్నీ రాళ్లు ఉన్నాయి. అక్కడున్న రాళ్లతోటి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో కొంతమందికి స్వల్పంగా గాయాలైనాయి. అయితే వెంటనే అక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తప్పించేందుకు పోలీసులు కొద్దిగా ప్రయత్నం చేశారు. తర్వాత అదన బలాలను తెప్పించి వాళ్ళను శాంతింపజేసి ఇరు వర్గాలను పంపించి వేశారు. అయితే అక్కడైతే ఇప్పుడు తాజాగా చెప్పాలంటే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ ఖాన్ తర్వాత ఫిరోజ్ ఖాన్ మధ్యలో జరుగుతున్న గొడవ పై పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే రంగంలో దిగి వాళ్ళను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమిత్ర, అంటే ప్రస్తుతం శాంతించినట్టునా అక్కడ? సుమిత్ర, అయితే ఇప్పటికైతే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ రోడ్డు నిర్మాణం పట్ల ఇరు వర్గాల పట్ల కొంత నిరాశగా ఉంది. స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అయితే రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు ఆపివేశారు, తర్వాత దీనికి సంబంధించి మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు చెప్పాల్సి ఉంది. దీనికి సంబంధించి అసలు వర్క్ కు ఆలస్యానికి కారణం ఎవరు అన్నది అయితే పోలీసులు ఇంకా వాళ్ళు వివరాలు తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే అక్కడ వీళ్ళు ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో కూడా ఎటువంటి అధికారులు, ఇతర శాఖల అధికారులు లేరు. కేవలం ఫిరోజ్ ఖాన్ అక్కడ చేరుకున్నాడని చెప్పి సమాచారంతో అంటే లోకల్ అక్కడ ఉన్న స్థానికులు మజీద్ హుసేన్ కు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడంతో తొలుత వాళ్ళ అంచర్లు వచ్చారు. తర్వాత వెంటనే ఎమ్మెల్యే కూడా అక్కడ రావడంతో ఈ గొడవ మొత్తానికి దారితీసింది. అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అయితే వాళ్ళిద్దరిని కూడా శాంతింపజేశారు. అయితే మరోపారు ఘర్షణ జరిగే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలతో అక్కడ ఆ పోలీసు బలగాలకి మోహరించారు.
అంటే వెంకట్, ఎంఐఎం దాడిపై ఈ కాంగ్రెస్ నేతలు ఏమైనా స్పందించారా? ఫిరోజ్ ఖాన్ ఏమైనా మాట్లాడడం జరిగిందా? సుమిత్ర, ఇది ఇప్పుడు అంటే అక్కడ స్పాట్ లో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ చెప్తున్న దాని ప్రకారం స్థానికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే గత వారం 10 రోజులుగా అక్కడ ప్రజలకు రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకే తను వచ్చి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్నానని చెప్పి ఫిరోజ్ ఖాన్ చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయం తెలుసుకున్న మాజిద్ హుస్సేన్ అనుచరులు మటుకు ఒక్కసారిగా ఎమ్మెల్యే సమాచారం ఇచ్చి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా వచ్చి దాడికి పాల్పడ్డారని మాకు సమాచారం ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టంగా ఎవరు కూడా ఏదైతే ప్రకటన చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడితే అసలు ఈ గొడవ కారణం ఏంది, అంటే పాత ఏమన్నా విషయాలు ఉన్నాయా లేకపోతే ఈ రోడ్డు నిర్మాణ పనులకే ఈ గొడవ జరిగిందా అన్నది ఇంకా పోలీసుల దర్యాప్తు తేలాల్సింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ వెంకట్. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి దిగారు. బ్యాంక్ కాలనీలో సీసీ రోడ్డు పనుల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తో ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్, మాజిద్ హుస్సేన్ అనుచరుల మధ్య ఘర్షణ జరగడంతో 2 వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి దిగారు. బ్యాంక్ కాలనీలో సీసీ రోడ్డు పనుల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తో ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్, మాజిద్ హుస్సేన్ అనుచరుల మధ్య ఘర్షణ జరగడంతో 2 వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. Não,